Hello my dear student, you see the another method. మనం ఆల్రెడీగా మనం e పవర్ ax ప్లస్ ఆర్ మైనస్ by కానీ లేదా sin ax ప్లస్ by కానీ ఇలాంటి మోడల్స్ ఇచ్చినప్పుడు చేసాం. ఒకవేళ ఇక్కడ ఓన్లీ ఎక్స్లో వై టర్మ్స్ మాత్రమే ఉంటాయి, అంటే ఎక్స్పోనెన్షియల్ కానీ లేదా సైన్ కానీ కాస్ కాకుండా మనకి ఎక్స్పోనెన్షియల్స్ ఉంటే అలా చేయాలి. సో ఇలాంటి మెథడ్ కూడా చాలా ఇంపార్టెంట్ మెథడ్. ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, యూ సీ దిస్ మెథడ్. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఇచ్చే ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఎఫ్ ఆఫ్ డి కామా డి డాష్ జెడ్ అంటే ఏమి, ఇది డి డాష్ అనే ఫామ్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కుంటాం. అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమి, జెడ్ ప్లేస్లో 1 పెడతాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ మనం జెడ్పీ ఎలా కనుక్కోవాలనేది నేర్చుకుంటున్నాం. జెడ్పీ అంటే 1 ఇది ఎఫ్ ఆఫ్ డి కామా డి డాష్ ఇంటూ ఇది ఎక్స్ పవర్ ఎన్. ఇక్కడ డిగ్రీ ఎన్ ఉండొచ్చు, ఇక్కడ ఎమ్ కూడా ఉండొచ్చు, అంటే ఓన్లీ ఎక్స్ వైలు ఉండొచ్చు, అంటే ఎక్స్ వై ఇంకా పవర్స్ ఏమైనా ఉండొచ్చు, ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ఇలాగ ఏమైనా ఉండొచ్చు అనమాట. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఏం చేయాలంటే డినామినేటర్ని మనం ఈ విధంగా ఫామ్లోకి తెచ్చుకోవాలి. అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ పై ఆఫ్ డి డి డాష్ రూపులోకి తెచ్చుకోవాలి. ఓకే, పై డి ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ వై పవర్ ఎం ఈ రూపంలోకి తెచ్చుకున్న తర్వాత మనం దీన్ని సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, అంటే ఏంటి చూడండి, ఇప్పుడు దీన్ని ఏమనుకుంటానంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇదంతా కలిపి క్యాపిటల్ ఎక్స్ అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమొస్తుంది మనకి, ఇది 1/1 ప్లస్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ వై పవర్ ఎం. సో మనకు ఆల్రెడీగా మీకు 1/1 ప్లస్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటంటే 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ డాటా ఇదే రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డిగ్రీ ఎంత అయితే ఉంటుందో అంటే ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ఉందనుకోండి, హైయెస్ట్ డిగ్రీ ఏది వై క్యూబ్ అనేది, కాబట్టి ఇక్కడ క్యూబ్ వరకు రాసుకుంటారు. ఒకవేళ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ వై స్క్వేర్ ఉందనుకో స్క్వేర్ వరకు రాసుకుంటారు అనమాట. మనకి 1/1 ప్లస్ ఎక్స్ ఫార్ములా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 1/1 ప్లస్ ఎక్స్ అంటే 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈ రూపంలోకి మనం తెచ్చుకోవాలి. ఓకే, దెన్ ఆఫ్టర్ మనము సాల్వ్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ మనకు 1 మైనస్ ఎక్స్ ఉందనుకోండి, దీన్ని 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఈ రూపంలోకి తెచ్చుకోవాలి. 1 మైనస్ ఎక్స్ వస్తే అన్ని ప్లస్లు వస్తాయి. ఒకవేళ ఇక్కడ 1 ప్లస్ వస్తే ఒక ప్లస్ మైనస్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్. ఓకే, so this is the concept. I will go for one example problem. You see the example problem చూడండి. So how to find the particular integral? చూడండి ఇక్కడ మనకి ప్రాబ్లం ఎలా ఉంది, d స్క్వేర్ ప్లస్ d డాష్ ప్లస్ d డాష్. ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ZP ఫైండ్ అవుట్ చేయాలి. ఏం అనుకోవాలి ఇక్కడ ZP. ఓకే, సో కాబట్టి ZP ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి ఇక్కడ మనకు ZP ఈజ్ ఈక్వల్ టు 1/d స్క్వేర్ ప్లస్ d డాష్ ప్లస్ d డాష్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ హైయెస్ట్ d ఏదైతే ఉందో దాన్ని కామన్ తీసుకోవాలి. అంటే ఏమి, దీన్ని d స్క్వేర్ అనేది కామన్ తీస్తున్నాం. దీనిలో d స్క్వేర్ అనేది కామన్ తీయాలి. ఒకవేళ d క్యూబ్ ఉందనుకోండి, d క్యూబ్ కామన్ తీయాలి. సో కాబట్టి d స్క్వేర్ అనేది నేను కామన్ తీస్తున్నా. 1/d స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ ఏం లేదంటే ఇక్కడ ఇంటూ 1 అని ప్లస్ d డాష్ బై d స్క్వేర్. ఓకే, ప్లస్ d డాష్. ఓకే, ఇక్కడ d స్క్వేర్ లేదా డినామినేటర్లో తీసుకున్నాం. ఓకే, ఎక్స్ ప్లస్ వై. ఓకే, సో కాబట్టి ఇంకేం చేస్తాం, ఇది 1/d స్క్వేర్. చూడండి ఇక్కడ ఇదంతా ఎక్స్ అనుకోండి, 1/1 ప్లస్ ఎక్స్. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏమి 1 కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ చూడండి 1 ప్లస్ ఎక్స్ అంటే మనకి ఫార్మ్ ఎప్పుడే చెప్పుకున్నాం. 1/1 ప్లస్ ఎక్స్ అంటే ఏమి, 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ అప్ టు సో ఆన్ కదా. సో కాబట్టి ఇక్కడ పవర్ ఏముంది, ఇక్కడ మనకు 1 ఉంది కాబట్టి ఎక్స్ పవర్ 1 ఉంది కాబట్టి ఈ వరకు రాస్తే సరిపోతుంది అనమాట. సో కాబట్టి ఏం చేస్తాం మనం, ఇది 1 మైనస్ ఎక్స్ అంటే ఏమి, d డాష్ ప్లస్ d డాష్ బై d స్క్వేర్
ఇంటూ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై అనమాట. ఓకే, సో 1/d² మల్టిప్లై చేయండి ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్, దీన్ని సపరేట్ చేసుకోవచ్చు d/d'/d², dd క్యాన్సిల్ అయిపోతే మైనస్ d'/d, నెక్స్ట్ ఈ మైనస్ d'/d². ఓకే, అలాగే ఎక్స్ ప్లస్ వైతో కూడా మల్టిప్లై చేస్తా. ఓకే, సో ఏమిది ఎక్స్ ప్లస్ వై, ఓకే, ప్లస్ d'/d² ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 1/d అని వస్తే ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని, ఒకవేళ 1/d' వస్తే ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై అని, విత్ రెస్పెక్ట్ ఏమో ఇక్కడ వై అని అర్థం. ఓకే, సో కాబట్టి చూడండి ఇక్కడ d' అంటే ఏమి, d' అంటే ∂/∂y అని, d అంటే ∂/∂x అని, ∂/∂x. ఓకే, ఈ ఫార్ములాస్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ 1/d² ఎక్స్ ప్లస్ వై, ఇక్కడ చూడండి d' అంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు, ఏం చేయాలి ఇక్కడ d' అంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై. సో వై చేసేటప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్ కదా 0 అవుతుంది, వై చేస్తే 1 అవుతుంది అన్నమాట. వై చేస్తే ఏమొస్తుంది 1, అంటే ఇంకా 1/d ఉంటుంది ఇంటూ 1. ఓకే, ప్లస్ d' అంటే ఏమి విత్ రెస్పెక్ట్ టు డెరివేటివ్ చేయాలి, ఏమి విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే కాన్స్టెంట్ 0, వై చేస్తే 1, అంటే 1/d² అనమాట. ఓకే, ఓకే, మనకి ఏమొచ్చేసింది ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/d² ఇది ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ చూడండి 1/d అంటే 1 అని ఇంటిగ్రేట్ చేయండి, 1 అని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది మనకు, d అంటే ఏమి విత్ రెస్పెక్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనమాట, అంటే 1 అని చేస్తే ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. ఇక్కడ d² ఉంది కాబట్టి 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఏం చేయాలి ఇక్కడ 2 టైమ్స్ మనం ఇంటిగ్రేట్ చేయాలి. చూడండి ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ మైనస్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి 2 మైనస్ వచ్చేస్తుంది. ఓకే, మైనస్ ఇక్కడ 1/d² కదా, 1/d² అంటే 2 టైమ్స్ ఇంటిగ్రేట్ చేయాలి, అంటే ఈ విధంగా రాసుకోవచ్చు దీన్ని 1/d ఇంటూ 1/d రాసుకోవచ్చు. సో కాబట్టి మైనస్ 1/d, నెక్స్ట్ ఈ 1 ఇంటిగ్రేట్ చేస్తే ఎక్స్, ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది ఎక్స్ వస్తుంది. సో 1/d² ఎక్స్ ప్లస్ వై, చూడండి ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్, వై మైనస్, మరి ఇక్కడ 1/d ఉంది కాబట్టి అగైన్ ఇంటిగ్రేటింగ్, అంటే ఎక్స్ చేస్తే x²/2, x⁴n+1/n+1 అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ 1/d² ఉంది కాబట్టి మరి అగైన్ విత్ రెస్పెక్ట్ టు 1/d ఇంటూ ఇంటిగ్రేట్ చేయండి, ఎక్స్ని చేస్తున్నాం 1/d అంటే ఇంటిగ్రేషన్, ఇది ఏమొస్తుంది xy, x² చేస్తే x³ 3 2 6 అనమాట, అంటే 2+1/2+6. మరి 1/d ఉంది కాబట్టి అగైన్ ఇంటిగ్రేటింగ్, ఎక్స్ని చేస్తే x²/2, y మైనస్ x³ చేస్తే x⁴/4, 4 6 24. దిస్ ఈజ్ ద ZP, ఏమిది ZP అనమాట. ఈ విధంగా మనము పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1/1+x 1 - x, ఈ ఫార్ములాస్ అన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ ప్రాబ్లం. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో ఆక్సిలరీ ఈక్వేషన్ మనం ZP కనుక్కోవాలి, ఫైండ్ ZP. ఓకే, సో కాబట్టి ఇదేమిది 1/d + d'², ఏమి ఇక్కడ ZP ఈజ్ ఈక్వల్ టు ఇంటూ x²y, x²y. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకు 1/1+x రూపంలోకి తెచ్చుకోవాలి. మీరు d' అయినా కామన్ తీసుకోవచ్చు, లేదా d అన్నా కామన్ తీసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తానంటే d కామన్ తీస్తున్నా. సో 1/d కామన్ తీస్తే
ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ 1 ప్లస్ డి డాష్ స్క్వేర్ బై డి. ఓకే, ఎక్స్ స్క్వేర్ వై. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఏముంది, నీకు స్క్వేర్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ కదా. సో మనకి 1/1 ప్లస్ ఎక్స్ కదా, ఇది 1/1 ప్లస్ ఎక్స్ ఫార్ములా తెలుసు కదా మనకు, 1/d 1 మైనస్ ఎక్స్ ప్లస్ డి డాష్ బై డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై. ఎక్స్ స్క్వేర్ వై అనమాట. అంటే ఏమి 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ విధంగా రాసుకున్నాం. సో 1/d, ఓకే, 1 మైనస్ డి డాష్ బై డి డాష్ స్క్వేర్ ప్లస్ ఇది డి డాష్ పవర్ 4 బై డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై. ఎక్స్ స్క్వేర్ వై ఇంకా మల్టిప్లై చేసేసింది, మల్టిప్లై చేస్తున్నాము. దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/d ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్ వై మైనస్ డి డాష్ స్క్వేర్ బై డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై. నెక్స్ట్ ప్లస్ డి డాష్ పవర్ 4 బై డి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/d ఎక్స్ స్క్వేర్ వై మైనస్ డి డాష్. డి డాష్ అంటే ఏమి, డి డాష్ స్క్వేర్ ఉంది అంటే 2 టైమ్స్ వైన్ డెరివేటివ్ చేయాలి. అంటే ఇక్కడ వైన్ డెరివేటివ్ చేసామనుకోండి 1 వస్తుంది, ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అంటే వై చేస్తే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. మరీ డెరివేటివ్ చేసామనుకోండి అప్పుడు ఏమొస్తుంది, టోటల్గా నీకు 0 అయిపోతుంది. ఏమొస్తుంది మనకి, 2 టైమ్స్ ఎక్స్ వై చేస్తే 1, మళ్ళీ డెరివేటివ్ చేయండి, వై ఈజ్ ద కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ ఇంటూ 0 వచ్చేసింది. నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ చూడండి డి డాష్ అంటే 4 టైమ్స్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కదా, ఇంటూ వై చేస్తే 1 అవుతుంది, మరి 1 చేయండి 0 అయిపోతుంది, మరి 0 చేస్తే 0నే. టోటల్గా ఏమవుతుంది మనకి 0 వస్తుంది. సో కాబట్టి మనకి ఏమొచ్చింది 1/d ఎక్స్ స్క్వేర్ వై. ఇంకేమొస్తుంది అంత 0. ఓకే, సో 1/d అంటే ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మనకు x³ 3 ఇంటూ వై. ఎక్స్ స్క్వేర్ చేస్తే x³ 3 అంటే x⁴ 2+1/2+1. దిస్ ఈస్ ద జెడ్పి. ఏమిది జెడ్పి. నెక్స్ట్ అదే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనుకోవాలంటే మనకు తెలుసు కదా, యాక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది మనకు, ఏఈ ఏమొస్తుంది, డి ప్లేస్లో ఎం పెడతారు, డి డాష్ అంటే 1 కాబట్టి m+1 దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు తీసేసి 0. అది m ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది -1. సో రూట్ ఓన్లీ సింగిల్ రూటే కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ZC ఈజ్ ఈక్వల్ టు f1 y మైనస్ 1x. ఓకే, 2 వస్తే ప్లస్ f2 ఇంటూ వస్తుంది. ఓకే, సో సింగిల్ ఫంక్షన్. ఇది నెక్స్ట్ కంప్లీట్ సొల్యూషన్ కావాలి కదా, ZCS అంటే ఏమి, ZC ప్లస్ ZP యాడ్ చేస్తే సరిపోతుంది. ZC అంటే ఇక్కడ ZP కనుక్కున్నాం, నెక్స్ట్ ZC కనుక్కొని రెండు కలిపేస్తే అదే ఆన్సర్ అనమాట. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, అంటే 2+1 యాడ్ చేసేస్తే దిస్ ఇస్ ద కంప్లీట్ సొల్యూషన్. ఈ విధంగా మనం ఈ మోడల్స్ అన్నీ కూడా ఇలాగ చేసుకుంటూ రావాలి. ఎప్పుడు x² ఇంటూ వై ఈ రూపంలో వస్తాయి అంటే మీకు ఎక్స్లు వైలు వస్తే ఈ ఫార్ములాకి తెచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ఎగ్జాంపుల్. Hello my dear student, you see the another example, d square plus 2d d dash y x² y² plus 3 అన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏం చేస్తాం, ఇక్కడ యాక్సిలరీ ఈక్వేషన్. యాక్సిలరీ ఈక్వేషన్ అంటే మనకు తెలుసు కదా, ఏమిది d ప్లేస్లో m పెడతారు, d డాష్ ప్లేస్లో 1, అదేవిధంగా ఇక్కడ ఏమిది z అనమాట, z ప్లేస్లో 1 తీసుకుంటాం. అక్కడ ఏమొస్తుంది m² ప్లస్ 2m d డాష్ ప్లేస్లో 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో m కామన్ తీస్తే m+2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. m ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే, m కామన్ తీసాం, m ఈజ్ ఈక్వల్ టు 0, m+2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 2 అటువైపు తీసుకెళ్తే -2. సో రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి ZC ఏమొస్తుంది f1 y ప్లస్ 0x ప్లస్ f2 y మైనస్ 2x. ZP
జెడ్సీ అనేది కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, జెడ్పీ కనుక్కోవాలి. జెడ్పీ అంటే 1/d² ప్లస్ 2d ఇంటూ d డాష్ x² y² ప్లస్ 3. ఓకే, సో మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏం చేస్తారు, ఇక్కడ d² కామన్ తీసేసుకోండి. d² కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది, 1 ప్లస్ 2d డాష్ బై d. ఎందుకంటే dd ఒకటి కామన్ తీసేస్తే క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇదేమిది x² y² ప్లస్ 3. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో 1/d². ఇది ఎలా ఉంది, 1/1 ప్లస్ ఎక్స్ కదా. 1/1 ప్లస్ ఎక్స్ ఫార్ములా ఏమి, హైయెస్ట్ 2నే కాబట్టి x² వరకు రాసుకుందాం. 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2d డాష్ బై d స్క్వేర్ ఇంటూ x² y² ప్లస్ 3. ఓకే, that is equal to 1/d², 1 minus 2d dash by d plus 2 square అంటే ఏమొస్తుంది, 4d dash square by d square into x² y² plus 3. ఓకే, సో మీరు ఏం చేస్తారు, ఇక్కడ d డాష్ ఇంటర్నల్గా మల్టిప్లై చేస్తారు. ఏం చేస్తారు, ఇది ఇంటర్నల్గా మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది, ఇది 1/d² x² y² plus 3 into 1 x² y² plus 3. Next plus minus 2d dash by d into x² y² plus 3. Next plus 4d dash square by d square. Okay, x² y² plus 3. Okay, ఇంటర్నల్గా మల్టిప్లై చేసి that is equal to 1/d² x² y² plus 3. ఇక్కడ ఏమి d డాష్ అంటే 1 టైం విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డెరివేటివ్ చేయాలి. y² చేస్తే ఏమొస్తుంది, మనకి 2y అవుతుందా. సో కాబట్టి మైనస్ 2/d ఏమొస్తుంది, ఇది 2x² ఇంటూ y. y² చేస్తే 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఓకే, ప్లస్ 4/d². ఇక్కడ 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు y, ఎందుకంటే d డాష్ స్క్వేర్ ఉంది కాబట్టి. సో ఇక్కడ y² చేస్తే 2y వస్తుంది, మరీ చేస్తే 2 వచ్చేస్తుంది, అంటే 2x². సో 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. 2 టైమ్స్ కాన్స్టెంట్ డెరివేటివ్ చేస్తే 0. ఓకే, that is equal to 1/d² x² y² plus 3. ఓకే, ఇక్కడ చూడండి 1/d అని ఉంది, అంటే x² ని ఇంటిగ్రేట్ చేయాలి. x² ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, x³ 3 మైనస్ 2 2 జా 4. x² చేస్తే ఏమొస్తుంది, x³ 3 ఇంటూ y. ఓకే, ప్లస్ 4 2 జా 8 బై d ఇంటిగ్రేట్ చేయండి. 1/d² అంటే 1/d ఇంటూ 1/d అని. x² చేస్తే ఏమొస్తుంది, మనకి 2 4 8, x² చేస్తే x³ 3. that is equal to 1/d². ఇది x² y² plus 3 మైనస్ 4x³ ఇక్కడ మరి d ఉంది, అంటే అగైన్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. x³ చేస్తే x⁴/4 8x⁴/4 4 3 12. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ 1/d² ఉంది. సో మరి 2 టైమ్స్ ఇదంతా ఇంటిగ్రేట్ చేయాలి. సో ఏమిది 1/d 1 టైం చేస్తాను, x² చేస్తే x³ 3 ఇంటూ y² ప్లస్ కాన్స్టెంట్ పక్కన ఏమొస్తుంది, x మైనస్ ఇక్కడ x⁴/4 4/4 ఇంటూ 3 ఇంటూ y. నెక్స్ట్ ప్లస్ ఇదేమిది 8x⁵5/5 12 ఇంటూ 5. ఓకే, ఇక్కడ మరి 1/d ఉంది కాబట్టి అగైన్ ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది, ఇక్కడ x⁴/4 3 జా 12 అవుతుంది, ప్లస్ y² ప్లస్ x చేస్తే x² 3
x square by 2. Okay, x power 4 by 4, 4 3 is 12 minus నెక్స్ట్ ఇక్కడ ఏమి x power 4 ఉంది. x power 4 చేస్తే ఏమొస్తుంది 4x power 5 by 5, 5 into 4 into 3 మల్టిప్లై చేసుకోవచ్చు ఇంటూ y ప్లస్ 8x power 6 by 6, 6 into 12 into 5. ఇదంతా సింప్లిఫై చేసుకుంటే అదే మనకి ZP. సో కాబట్టి Z is equal to ZC ప్లస్ ZP. ఓకే, ఈ విధంగా మనము పార్షియల్ డెరివేటివ్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ విధంగా సాల్వ్ చేస్తూ రావాలన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో నెక్స్ట్ ఒకవేళ ఇలా కాకుండా అనదర్ మెథడ్ ఏంటంటే ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై ఇంటూ సైన్ కానీ, లేదా ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు కాస్ కానీ, లేదా ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై ఇంటూ ఎక్స్లు ఎక్స్ స్క్వేర్లు ఇలాగా ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై ఇలాగా వచ్చినప్పుడు అంటే రెండు కలిసి వస్తే డిఫరెంట్ ఫంక్షన్స్ కలిసి వస్తే ఎలా చేయాలనేది టుమారో ఐ విల్ డిస్కస్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. I will go for tomorrow new topic. Okay, thank you.